హలో. ముందుగా మనందరి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చేరవచ్చిన మీ అందరికీ మనందరి రక్షకుడు, ప్రాణనాథుడు యేసునాథుని దివ్యమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. తల వంచండి. పరమందు ఆసీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు తండ్రి, మీ కుమారుల ద్వారా మేమంతా కూడా మీ జ్ఞాపకాల్లో ఉండాలని, ధర్మ కార్యక్రమాలు చేయాలని, మీ నిమిత్తం మా జీవితాన్ని పణంగా పెట్టాలని ఎన్నో విలువైన వాక్య సందేశంను మేము విన్నాం తండ్రి. మరికొన్ని సంగతులు కూడా మేమందరం ఆలోచించి మీకు దగ్గరగా మీ నీడన మిమ్మల్ని ఆశ్రయించుకుంటూ బ్రతకగలిగే ధన్యతను మా అందరికీ ప్రసాదించండి. మీ ఆత్మ సహాయంతో తండ్రి, మేమందరం మీ మనసును బాగుగా అర్థం చేసుకుని మీ లేఖనాలను పరిశోధిస్తూ మా జీవితాలను కట్టుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే ఆరోపించుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచంలో ఆయా విశ్వాసాల ద్వారా మెజారిటీ పీపుల్స్ అందరూ కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నారు. అందులో ముఖ్యంగా క్రైస్తవులు అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. ఈరోజు అందరూ దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ, అందరము భక్తి కలిగి ఉన్నామని చెబుతున్నప్పటికీ, ఈరోజు సంఘంలో, సమాజంలో, కుటుంబాల్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ కలిగి ఉన్నది దేవుణ్ణేనా, లేకపోతే వారు కలిగి ఉన్నది భక్తేనా అన్న సందేహం కలుగుతుంది. ఈరోజు సోషల్ మీడియా వేదికగా కానీ, సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలు కానీ మనం ఆలోచిస్తుంటే, ఈరోజు మనుషులు మనుషుల్లా ప్రవర్తించటం లేదు. కనీసం మనుషుల్లో విలువలు అంటారు, అంటే మనిషి మనిషిగా కూడా బ్రతకటానికి ఈరోజు మనుషులు ఇష్టపడటం లేదంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. నిజంగా ఈరోజు వార్తా ఛానల్ పెడితే చాలండి, లేకపోతే సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలండి, అన్నీ కూడా నేరాలు ఘోరాలే మనకు కనబడుతున్నాయి. ఇంతకుముందు కనీసం ఏవో లోక సంబంధమైన కార్యక్రమాలు, లేకపోతే వినోదభరితమైన కార్యక్రమాలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వచ్చేటివి. అదేంటోనండి, ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసినా, లేకపోతే టీవీ పెట్టినా, పేపర్ తెరిచినా అన్నీ నేరాలు ఘోరాలే. సమాజం ఒక మనిషి చేత, లేకపోతే ఈ సమాజంలో బ్రతుకుతున్న మనుషులు ఒక మనిషి చేత ఏ విధంగా మోసపోతున్నారు, ఏ విధంగా అన్యాయాలకు గురవుతున్నారు అని మనం ఆలోచిస్తే ఈరోజు చాలా ఈజీగా మనుషులు మోసపోతున్నారండి, చాలా ఈజీగా. ఎందుకు అంత సులభంగా మనం అందరం కూడా మోసపోతున్నామంటే బాగా వినాలి మీరు అందరూ కూడా. ఎందుకు అంత ఈజీగా సులభంగా మనం అందరం మోసపోతున్నాం అంటే దానికి కారణం ఏంటో తెలుసండి.
మోసపోయేవాడి బలహీనతే మోసం చేసేవాడి బలం. మళ్ళా చెప్తున్నాను, మీకు బాగా వినండి. మోసం చేసేవాడి బలం ఏంటి అంటే మోసపోయేవాడి బలహీనత. కాబట్టి ఈరోజు మన బలహీనతే, ఈరోజు మనకి ఎందులో అయితే స్ట్రెంథనింగ్ తగ్గిందో, ఆ శక్తి తగ్గిందో, అదే మన జీవితానికి శాపంగా మారుతుందన్న సంగతి ఎవరు తెలుసు చెప్పండి. ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి నైతికంగా దిగజారిపోవటమే కాకుండా ఏ విధంగా తన శక్తిని నాటికి కోల్పోతున్నాడు, ఏ విధంగా చెడు వ్యసనాలకు బానిసలై లేకపోతే లోకానికి బానిసలైపోయి ఏ విధంగా శక్తిహీనులు అవుతున్నారో, ఏ విధంగా బలహీనులు అవుతున్నారో మనకు తెలియదు కాదు. మీకు అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈరోజు మనుషుల్లో ఉన్న బలహీనతలు ఏంటంటే చాలా ఉన్నాయి బలహీనతలు. అందులో కాముకత్వం అంటారు చూడండి, కామం. స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, ఈ కామం అనే బలహీనత వలన పెళ్ళి కాని వాళ్ళ దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళ వరకు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఈ బలహీనతలు పడిపోయి ఏ విధమైన మర్డర్స్ ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి చూడండి ఒకసారి. పెళ్ళైన వాళ్ళ మధ్యలో కూడా అక్రమ సంబంధాలు చోటు చేసుకుని ఈరోజు అది ఎంతవరకు తీసుకెళ్తున్నాయంటే కుటుంబాలను చిన్నాభిన్నమే చేయటం కాకుండా ఒక మనిషిని రాక్షసంగా కర్కశంగా చంపే ఒక దుష్ప్రవర్తనకు మనుషులందరూ కూడా లోనైపోతున్నారని చెప్పక తప్పదండి. మీరు చూస్తున్నారు వరుసగా అవే వార్తలండి ఛానల్ చూస్తుంటే. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తను చంపేశారను శ్రీకాకుళంలో వరుసగా 2 సంఘటనలు జరిగాయి నిన్న మొన్న. లేకపోతే ఆ గురుమూర్తి సంఘటన అయితే మొత్తం యావత్తు ప్రపంచాన్ని, భారతదేశాన్ని కుదిపేసింది. ఏంటి ఈ హత్యలు, ఈ భయంకరమైన హత్యలు? మళ్ళీ ఎట్లాంటి హత్యలు అనుకున్నారు? ఒక క్రూరమృగం కూడా ఒక సాధు జంతువుని అంత వేటాడంత క్రూరంగా చంపదేమో, అంత దారుణంగా చంపేసి కనీసం ఆ శరీర భాగాలను విడగొట్టి ఎముకల్ని చూర్ణం చేసి మాంసాన్ని విడదీసి ఉడకబెట్టడం ఏంటండి ఈ కల్చరు? అంటే మనుషులు ఏ విధంగా ఏ వైపు వెళ్ళిపోతున్నారో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారు. ఈ శరీర కోరికలను అణుచుకోలేక ఈ బలహీనతలతో మనుషులు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. బలహీనత. అలాగే డబ్బును సంపాదించాలన్న బలహీనత, లోకంలో బ్రతకాలన్న ఈ బలహీనత ఈరోజు మనుషులు ఎంత పతనావస్థకు తీసుకెళ్ళిపోతుందో మనకు తెలియదు కాదు. అలాగే మనం సెల్ ఫోన్ చూడకుండా ఉండలేము. ఏమంటే సెల్ ఫోన్లో లింకులు ఓపెన్ చేయకుండా మనం ఉండలేం. మనుషులు సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. ఒక మందు తాగే వ్యక్తి మందుకి ఎలాగో ఎడిక్ట్ అయిపోయాడో ఈరోజు మనుషులందరూ కూడా నేరాలకు ఇలాంటి సెల్ ఫోన్లు చూడటానికి ఎడిక్ట్ అయిపోయారు. కాబట్టి ఏ ఫోన్కైతే మనం బానిసలు అయిపోయామో, ఏ ఫోన్కైతే మనం బలహీనలు అయిపోయామో, అదే ఫోన్ చేత అదే ఫోన్తో మనందరినీ కూడా ఈరోజు ఎంతోమంది దొంగలు మోసం చేస్తున్నారు. వాటి బలం అదే. అర్థమవుతుందండి? ఈరోజు ఆర్థిక నేరాలు కానివ్వండి, సైబర్ నేరాలు కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏమండి? ఈరోజు కుటుంబాలు ఎందుకు చిన్నాభిన్నం అయిపోతున్నాయి, ఎందుకు మనుషులు పతనానికి వెళ్ళిపోతున్నారంటే మన బలహీనతలు అవన్నీ కూడా. మన బలహీనతలను అవతల వాడు క్యాష్ చేసుకుని మనుషులో ఎందులో బలహీనలు అయ్యారో చూస్తారు, చూసి దాని చేత నేను కొట్టేస్తారు. అయిపోయింది. ఇది మనుషులు గ్రహిస్తున్నారంటే ఎవరు గ్రహిస్తున్నారు చెప్పండి? ఇవన్నీ ఎవరి తంత్రాలంటే సాతానుగాడి తంత్రం. గుర్తుపెట్టుకోండి. ఈ సాతానుగాడి తంత్రం కుయుక్తు వలన ప్రపంచాన్ని ఏ విధంగా బోల్తా కొట్టిస్తున్నాడో, బురుడి కొట్టిస్తున్నాడో మనకు తెలియదండి. మనకు అర్థమైంది వాడి గురించి? అర్థం కాలేదు కదా. ఈరోజు మనుషుల యొక్క బలహీనతను వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. వాడి బలం అదే. రోజు రోజుకి బలవంతుడు అయిపోతున్నాడు. సాతాను రోజు రోజుకి బలవంతుడు అయిపోతాడు. ఎందులో బలవంతుడు అయిపోతున్నాడు వాడు? మనల్ని కొట్టేయటంలో, మనల్ని పడేయటంలో, మనల్ని సర్వనాశనం చేయటంలో వాడు బలవంతుడు అవుతున్నాడు. ఎందుకంటే మన బలహీనత వాడు బలం. మనమా?
వాడికంటే బలవంతుడైన దేవుణ్ణి పక్కన పెట్టేశాం. సాతాను కంటే బలమైన దేవుని మాటను పక్కన పెట్టేశాం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం, దేవుడితో సహవాసం చేయం, దేవుని మాటను వినాం, దేవుని మాటతో మన బ్రతుకులు కట్టుకోలేం. కాబట్టి నీ బలహీనతో గుర్తించిన సాతాను ఏం చేశాడంటే వాడి బలాన్ని ఉపయోగిస్తున్నాడు, నిన్ను ఈజీగా పడేస్తున్నాడు, మన జీవితాలను సర్వనాశనం చేస్తున్నాడు. ఒక్క మాటగా చెప్పాలంటే మానవ ప్రపంచాన్ని చిన్న భిన్నం చేసేదంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని బలవంతుని చేయాలని, చైతన్యపరచాలని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయా తరాల్లో దేవుడు తన భక్తుల్ని ఈ ప్రపంచంలోకి పంపించాడు. ఆ తరంలో మనం లేవని, మరి భక్తుల తరంలో మనం లేవు, యేసుక్రీస్తు ఉన్న తరంలో మనం లేవు. కాబట్టి తరతరాలకు మనల్ని అందరినీ చైతన్యపరచాలని, బలవంతులు చేయాలని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు దేవుడు. ప్రతి నిత్యం మనల్ని కూడా దేవుడితో సహవాసం చేయమన్నాడు, దేవుడితో ఉండమన్నాడు, దేవుని మాట వినమన్నాడు. నువ్వు బలహీనుడు అయిపోతే ఎక్కడ నువ్వు నీ జీవితం నాశనం చేసుకుంటావని, అపవాది చేతిలో పడిపోతావని గ్రహించిన దేవుడు, తెలిసిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు నిన్ను అనునిత్యము నిన్ను బలవంతుని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రేమణ దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఈరోజు దేవుడిని నమ్ముకున్న మనం కూడా ఈరోజు మోసాలకు అలవాటు పడిపోతున్నాం, లేకపోతే ఎదుటి వాళ్ళ చేత మోసపోతున్నాం. సాతానుగాడి చేతిలో మనందరం కూడా కీలుబొమ్మల్లా తయారైపోయామంటే కారణం ఏంటో తెలుసండి? మనలో దేవుడు లేడు, మనలో దైవత్వం లేదు, మనలో దేవుని వాక్యం లేదు. ఒకవేళ దేవుని వాక్యం, దైవత్వం మనలో ఉంటే ఈరోజు మనం మోసపోము, మన జీవితాల్లో నేరాలు ఘోరాలు కనబడవు, మన జీవితంలో వ్యర్థమైన కార్యక్రమాలు కనబడవు, మన జీవితంలో లోకం కనబడదు, మన జీవితంలో ఏవో విచిత్రమైన కార్యక్రమాలు కనబడవు. ఎప్పుడు దేవుడు ఉట్టిపడతాడు, దైవత్వం ఉట్టిపడుతుంది మన జీవితంలో. ప్రతి నిత్యం అనుదినం ఇవే మీకు బోధిస్తున్నాం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కానీ, యేసుక్రీస్తు వారు ఏ విధంగా మనల్ని బ్రతకమన్నాడో ఈ మాటలన్నీ మీకు చెబుతున్నప్పటికీ ఎందుకో మనం కూడా పెడచెవిని పెడుతున్నాం, ఆ మాటలు పట్టించుకోవటం లేదు. దేవుని యొక్క సహవాసంలోకి మనం రాలేకపోతున్నాం, దేవుని చేత మనం బలవంతులు కాలేకపోతున్నాం. కాబట్టి ఆలోచించండి ఒకసారి, మనసు పెట్టండి. దేవుణ్ణి నమ్ముకోవటం కాదండి ముఖ్యం, దేవుణ్ణి నమ్ముకున్న మనం అందరం కూడా ఈ సొసైటీలో బ్రతుకుతున్నామంటే చాలా బలవంతులుగా బ్రతకాలి, చాలా అలర్ట్గా బ్రతకాలి, చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని భద్రం చేసుకోవాలి. శత్రువు ఏ విధంగా దాడి చేసినప్పటికీ మన మీద ఆ శత్రువు యొక్క బలం నుంచి మనందరం కూడా తప్పించుకోవటానికి, అంతకు మించి బలవంతులు అవటానికి ప్రతినిత్యం మనందరం కూడా సాధన చేయాలి. గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. మరలా చెబుతున్నాను, శత్రువు ఏ విధంగా నీ 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 భౌతిక సంబంధమైన జీవితం కావచ్చు, నీ కుటుంబ సంబంధమైన జీవితం కావచ్చు, నీ ఆత్మీయ జీవితం కావచ్చు, సంఘపరంగా నువ్వు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఆ విధమైన జీవితం కావచ్చు, నీ జీవితాన్ని మీద దాడి చేయటానికి అనునిత్యం వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో నువ్వు ఎప్పుడైతే బలహీనం అయ్యావో, ఈ క్రమంలో ఎప్పుడైతే నువ్వు నీ శక్తిని కోల్పోతున్నావో, అతి క్రూరంగా, అతి కర్కశంగా నీ మీద వాడు దాడి చేస్తాడు. బహుపరాగ్ జాగ్రత్త. కాబట్టి ఏ విధమైన దాడినైనా మనం తట్టుకోవటానికి ఎల్లప్పుడూ మనం ఎట్లా ఉండాలి? సంసిద్ధులమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలా మనం అందరం కూడా బలంగా సంసిద్ధులుగా ఉండాలని కదా యేసుక్రీస్తు వారు అతి పెద్ద బూస్ట్, నీకు రక్షణ, ఇవన్నీ కూడా నీకు ప్రసాదించాడు. వాటి నుంచి తప్పించుకోవటానికి తగిన జాగ్రత్తలు నీకు బోధించి వెళ్ళిపోయాడు. అవన్నీ కూడా పదిలిపరిచాడు. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక చక్కటి మాట చెబుతున్నాడు చూడండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రాక్షస సమాజంలో మనం బ్రతకాలంటే, ఈ క్రూరమైన సమాజంలో మనం బ్రతకాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ నేరాలు ఘోరాలు జరుగుతున్న ఈ ఈ ఈ దారుణమైన సమాజంలో పసిపిల్లలు కూడా భద్రత లేని ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, మన కుటుంబాలను ఏ విధంగా కాపాడుకోవాలి, మన జీవితాలను ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి, ఇవన్నీ కూడా మనం మనసు పెట్టకపోతే ఎలా చెప్పండి? మనం చైతన్యవంతులు అవుతాయి కదండి, మనం ఎడ్యుకేట్ అయితేనే కదా సమాజాన్ని ఎడ్యుకేట్ చేయగలం. అర్థమవుతుందండి?
మనం చైతన్యవంతులైతేనే సమాజాన్ని చైతన్యపరచగలం. కాబట్టి ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించటంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. అర్థమవుతుందండి? ఒక నవ సమాజ నిర్మాణాన్ని మనం స్థాపించాలంటే అందులో మనందరం కూడా భాగస్వాములు కాక తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఒక బలమైన సమాజాన్ని, ఒక బలమైన వ్యక్తిని మనం రూపుదిద్దాలంటే, ఒక బలమైన సమాజాన్ని మనం నిర్మించాలంటే మనం కూడా బలవంతులు కావాలి. ఇవన్నీ కూడా మీ హృదయానికి జాగ్రత్తగా ఎక్కించుకోండి సుమా, చిన్న మాటలు కావివి. మనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మనకు బాధ్యత ఉండాలి. సమాజాన్ని సంరక్షించడంలో మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమితిగా మారాలి. మనందరం కూడా బాధ్యత వహిస్తేనే కదండి మనము మన కుటుంబాలని, మన సంఘాన్ని, మన సమాజాన్ని రక్షించుకోగలం. ఈ నేరాలు ఘోరాలు జరుగుతున్న ఈ సమాజంలో కొంతైనా మనం మార్పు తీసుకురాగలం. ఆలోచించండి ఒకసారి. కాబట్టి నిజంగా మనకి దేవుడు అర్థమైతే, నిజంగా మనం భక్తి ఉంటే మనం ఎంత బాధ్యత కలిగి బ్రతకాలి, ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవటమే కాకుండా, మన కుటుంబాన్ని రక్షించడమే కాకుండా, ఈరోజు సమాజాన్ని ఉద్ధరించే కార్యక్రమంలో నిజ క్రైస్తవుడు ఉండాలి. బలవంతుడు ఎప్పుడు సంసిద్ధుడుగా ఉండాలి. అలా ఎవరు ఉన్నారు చెప్పండి? మనమే బలహీనలు అయిపోతాం, ఇంకా బలవంతులు ఎప్పుడు? మనమే బలహీనలు అయిపోతే సమాజాన్ని ఎలా బలవంతులు చేయాలి? మన వాళ్ళు ఎలా బలవంతులు మనం చేయాలి? ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు బలంగా మనసులో పెట్టుకోండి. ఏదో చర్చకొస్తూ వెళ్ళిపోతున్నామని కాదు. చర్చకొచ్చిన ప్రతి వారం కూడా ఎంతో కొంత మనం సంపాదించుకుని వెళ్ళాలి. ఈ ఆత్మీయ జీవితంలో రోజు రోజుకి మనలో ఎదుగుదల కనపడాలి. అందుకే అంటాడు, మనం సత్యం చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తు వల్ల ఎదుగుటకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు పౌలు గారు. అంటే నీ ఆత్మీయ అభివృద్ధి రోజు రోజు కొట్టొచ్చినట్టు నీలో కనపడాలి. కనపడాలి వద్దా? ఏదో చర్చకొచ్చి వెళ్ళిపోతున్నామని కాదు కదా. నీలో ఎదుగుదల కనపడపోతే ఎలాగా? నీ పరిసర ప్రాంత ప్రజలందరికీ, నీ బంధుమిత్రులకి, నీ వాళ్లకు, నీ సంఘస్థులకు నీ ఎదుగుదల చాలా స్పష్టంగా కనపడాలి. అదే తిమోతి గారు చెప్తాడు పౌలు గారు, ఆయన నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఎదుగుదల, నీ అభివృద్ధి నీ తోటి వారికి, నీ సమాజంలోకి నువ్వు కొట్టొచ్చినట్టు కనబడాలి నాయన. వారందరికీ ఇవన్నీ కనబడేటట్లుగా ఇవన్నీ కూడా నువ్వు మనస్కరించాలి, సాధన చేయాలి నాయన అంటాడు. తిమోతి పత్రికలో చెప్తాడు ఆ మాట. కాబట్టి ఆ మాటలు స్ఫూర్తిగా తీసుకుని ఇవన్నీ కూడా మీకు చెప్తాను. ఆ మాటను కూడా చూపిస్తాను చూడండి ఒకసారి, మీకు డౌట్ అయితే. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్తగా ఆలోచించండి. ముందుగా ఆ ఎఫెసీ పత్రిక చూసే ముందు ఈ మాటను చూడండి. ముందుగా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, అన్నీ కూడా చదవండి ఒకసారి. 11, 12 వచనం చదవండి ఒకసారి. ఈ సంగతులు నీకు ఆజ్ఞాపించి బోధించుము, నీ అవ్వను బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. చూడండి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు నీ మాట, నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పవిత్రత, నీ విశ్వాసం ఎట్లా ఉండాలంటే అందరికీ మాదిరిగా ఉండాలి తిమోతి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలట? నిజంగా నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావు, నువ్వు దేవుని మాటలు నేర్చుకుంటున్నావు, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, లేదా నువ్వు భక్తుడు అని చెప్పుకుంటున్నావు. మరి భక్తుడు అని చెప్పుకుంటున్న నీలో, విశ్వాసం అని చెప్పుకుంటున్న నీలో, ఏమండి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న నీలో నీ మాట జాగ్రత్తగా ఉండాలట, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలట, నీ ప్రేమ జాగ్రత్తగా ఉండాలట, నీ విశ్వాసం జాగ్రత్తగా ఉండాలట, నీ పవిత్రత జాగ్రత్తగా ఉండాలట. ఇవన్నిటి విషయంలో నువ్వు అందరూ కూడా ఎలా ఉండాలట? మాదిరి, రోల్ మోడల్గా ఉండాలి నువ్వు. ఇదే బలవంతుడు కావాలంటే ఇవన్నీ కూడా మనలో కొట్టొచ్చినట్టు కనపడాలి, అందరికీ మాదిరి కనపడాలి. అంతేగాని నేను చూసి ఈడా చర్చికెళ్ళేది, ఈడా దేవుడు నమ్మేది, ఈడా భక్తుడా చీ అనకూడదండి. ఆ ఆత్మీయ ఎదుగుదల లేకపోతే చర్చికి వెళ్ళేది దేనికి? దేవుడు నమ్మేది దేనికి చెప్పండి? ఒక బలమైన వ్యక్తిగా నువ్వు మారకపోతే సొసైటీని, సమాజాన్ని కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రభావితం చేయకపోతే, ఇన్స్పైర్ చేయకపోతే నీ జీవితం ఎందుకు? నీ జీవితం ఎదుటివాడి మీద ప్రభావం చూపించినప్పుడు నీ భక్తి దేనికి? ఒక బాధ్యత కలిగిన జీవితం నీలో లేనప్పుడు నీ భక్తి జీవితం దేనికని దేవుడు ప్రతి నిత్యం, ప్రతి దినం నిన్ను ప్రశ్నిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. వీటిని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? వీటిని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? వీటన్నిటిని నువ్వు మాదిరిగా ఉండాలి తిమోతి, జాగ్రత్త అని చెప్పాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి తర్వాత,
నేను వచ్చు వరకు చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండి తిమోతి. చదవాలి, అంతే కదండి. ఇప్పుడు సమాజంలో ఒక మంచి పోస్టుకు నువ్వు వెళ్ళాలంటే, మంచి ఉద్యోగాన్ని నువ్వు సంపాదించాలంటే ఏం చేయాలి? ఒక కలెక్టర్ అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ కావాలి. వాటి చేత రేపు పొద్దున సమాజానికి నువ్వు ఎంతో కొంత మేలు చేయాలి. ఎంతో కొంత కాదు, మేలు చేయటానికి ఇవన్నీ కూడా, సమాజాన్ని ఉద్ధరించడానికి ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ మనం సంపాదించాలి, సాధించాలి, సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నువ్వు బాగా చదవాలి కదా, కష్టపడాలి కదా, మంచి బోధన నువ్వు వినాలి కదా, ఇవన్నీ జరగాలి కదా. ఇవన్నీ చేయాలంటే నీలో ఎన్ని మంచి లక్షణాలు పెంపొందించుకోవాలి, ఎంత కష్టపడాలి, ఎన్ని నీ జీవితంలో చంపుకోవాలి, ఒకసారి ఆలోచించు. ఇవన్నీ నీకు అర్థమైతే దేవుళ్ళో కూడా నువ్వు బలపడాలి అంటే, రోజు రోజుకి నీ అభివృద్ధి కనబడాలంటే నువ్వు చదవాలి, బోధించాలి, హెచ్చరించాలి. వీటిలో జాగ్రత్తగా ఉండి తిమోతి అని చెప్పాడు. కిందకు వచ్చేసరికి 14 ఏమండి 15 వచనం చెప్తున్నాడు. 15 వచనం ఏం చెప్తున్నాడు? 15 వచనం నీ అభివృద్ధి చూడండి. ఎందులో అభివృద్ధి? ప్రేమలో నీ అభివృద్ధి, విశ్వాసంలో నీ అభివృద్ధి, సత్ప్రవర్తనలో నీ అభివృద్ధి, పవిత్రతలో నీ అభివృద్ధి, విశ్వాసంలో నీ అభివృద్ధి, చదువుటలో నీ అభివృద్ధి, బోధించటంలో నీ అభివృద్ధి, హెచ్చరించటలో నీ అభివృద్ధి. ఇందులో ఒక్కటైనా మనలో, మళ్ళా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇందులో ఏ ఒక్కటైనా మనలో అభివృద్ధి కనబడుతుందా? అభివృద్ధి దిశగా మనందరం కొనసాగుతున్నాం. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఏవండి, మరి ఎదుగు బతుకు లేకుండా ఎందుకు చెప్పండి? ఎదుగు బతుకు లేకుండా ఏమైనా వ్యాపారం చేస్తావా? ఒక వ్యాపారం పెట్టాం, ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం పెట్టాం. అందులో ఏ అదుగు బతుకు లేదు, మామూలుగా వెళ్ళి కూర్చుంటున్నా పెట్టుబడి పెట్టావు, అందులో నువ్వు దానికి ఏమాత్రం కృషి చేయట్లేదు. ఇంకా వ్యాపారం పెట్టడం దేనికి? ఇంకా అలాగే పెట్టుకుని రోజులు నష్టాల్లోకి వెళ్ళిపోవడం దేనికి? దుకాణం మూసేయటం మంచిది కదండి, అంతే కదా, అవునా కదా? మీరు చెప్పండి. స్కూల్కి వెళ్తున్నాం, లేకపోతే కాలేజీలకు వెళుతున్నాం, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తున్నాం, అందులో నీ అభివృద్ధి కనపడకపోతే నువ్వు స్కూల్కి వెళ్ళి దేనికి? ఏమండి ఇంకో దానికి వెళ్ళి దేనికి చెప్పండి? ఉపయోగం లేదు కదా. కాబట్టి ఇవన్నీ మీకు అర్థమైతే ఈరోజు మనందరం దేవుడి దగ్గరకు వస్తున్నాం. ఏమండి దేవుళ్ళలోంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు ప్రతినిత్యం మనకి బోధిస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ విషయాల్లో మనం బలవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సమాజంలో జరుగుతున్న ప్రతి మోసం నుంచి నువ్వు తప్పించుకోవాలని, అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి నువ్వు బయటికి రావాలని, నువ్వు చైతన్యవంతుడు కావాలని, సమాజాన్ని కూడా ఉద్ధరించాలని నీకు ప్రతినిత్యం బోధిస్తుంటే, ఓ నిజ క్రైస్తవుడా, ఓ మనసున్న క్రైస్తవుడా, నీకేమర్థం అవుతుందో ఒకసారి మనసు పెట్టు, నీకు అర్థమవుతుంది. నీ అభివృద్ధి చూడండి, అందరికీ తేటగా కనపడాలట. ఎవరికి కనపడాలి? పోనీ ఎవరికో వద్దండి, నీ కుటుంబస్తులకి ఏమైనా నీ అభివృద్ధి కనపడుతుందా? నీ మాటలో, నీ ప్రవర్తనలో ఏమైనా తేడా కనపడుతుందా? నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ అన్నదమ్ములకి, నీ బంధుమిత్రులకి, నీ సంఘంలో ఉన్న వారికి నీ అభివృద్ధి ఏమైనా కనబడుతుందా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీకు అర్థమవుతుంది. ఏమండి మనం ఏమి ఎదిగామండి? మనలో ఏం విలువలు పెరిగాయండి? మనవాణ్ణి దేవుడి పిల్లలని చెప్పుకునేది. ఏమండి మనవాణ్ణి దేవుడి దగ్గరకు వస్తామని చెప్పుకుంటారని చెప్పండి. ఇలా దేవుడి పేరు చెప్పి దేవుడు పరువు తీస్తున్నాం కదండి, ఆయనకు అవమానం తీసుకొస్తున్నాం కదండి. కానీ అంతే ఉన్నతంగా మనం బ్రతికి దేవుడికి ఎంత గొప్ప పేరు చెప్పండి, దేవుడికి ఎంత మంచి పేరు చెప్పండి. మన నిస్వార్థ హృదయంతో బ్రతుకుతుంటే, మంచిగా జీవిస్తుంటే, మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుంటే, ఆహా పలానా వాళ్ళు చూడు ఎంత మంచిగా ఎదుగుతున్నాడు రా, ఎంత మంచి మాటలు చెబుతున్నాడు రా, ఎంత చక్కగా బోధిస్తున్నాడు రా, ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నాడు రా. ఈ ఎదుగుదల మనలో కనబడుతుందా? ఇది అందరికీ తేటగా కనబడుతుందా? చెప్పండి. నాయనా తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించు నాయనా. అంటే వీటిని సాధన చేయనాయనా. నీ మనసులో పెట్టుకోవటమే కాదు, వీటిని సాధనం చేయాలట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా? దేవుళ్ళు ఎదగటానికి సాధన చేయాలట. ఏం చేయాలి? సాధన అంటే ప్రాక్టీస్. అందుకే ఇంగ్లీష్లో ఒక స్లోగన్ ఉంటుందండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ అని. ఏంటి? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. అందుకే తెలుగులో కూడా దానికి ఒక చక్కటి శ్లోకం చెప్పాడు. ఏంటి? అనగననగ రాగ మతిశైల్లుచు నుండు, తినగ తినగ వేము తీయగు నుండు, సాధనంబు పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ అన్నాడు వేమన.
రోజు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే పాట పాడుతుంటే నీ గార్ధాప స్వరం అంటే ఎలా అయిపోద్దట? ఎలా అయిపోద్ది? వినేవాడికి శ్రవణానందంగా ఉంటుంది, హృదయానందంగా ఉంటుందట. ప్రాక్టీస్, ప్రాక్టీస్. అర్థమవుతుందండి? పుట్టుకతోనే ఎవరు కూడా ప్రతి దాంట్లో నిష్ణాతులు కాదండి. పుట్టుకతోనే ఎవరు కూడా నిష్ణాతులు కాదు. పుట్టుకతోనే అందరూ డ్రైవింగ్ నేర్చుకుంటారా? పుట్టుకతోనే అందరూ మేధావులు అయిపోతారా? అవరండి. సాధన, సాధన. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. గుర్తుపెట్టుకోండి. అందుకే నాయనా తిమోతి, నీ ప్రవర్తన, నీ పవిత్రత, నీ విశ్వాసం, నీ ఎదుగుదల ఇవన్నీ కూడా అందరికీ కొట్టొచ్చినట్టు కనబడాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి నాయన, నువ్వు సాధన చేయాలి నాయన. అలాగే ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ చెబుతున్నానండి, గుర్తుపెట్టుకోండి. తేలిగ్గా తీసుకోకండి. మనవాళ్లే కదని మనవాళ్ళ మధ్య ఇష్టానుసారంగా మాట్లాడకండి, బ్రతకండి. మన కుటుంబ సభ్యులే కదని ఇష్టానుసారంగా మాట్లాడకండి, ఇష్టానుసారంగా బ్రతకండి. ఎక్కడైనా మంచి సాక్ష్యం పొందుకోవాలి నువ్వు. ఎక్కడైనా మంచి బ్రతుకు నువ్వు బ్రతకాలి. ఒక ముద్ర, ఒక బలమైన ముద్ర నీలో పడాలి. నీ జీవితం ఎదుటివాడిని ప్రభావితం చేసే విధంగా, నీ బ్రతుకు ఎదుటివాడిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి. దట్ ఈజ్ క్వాలిటీ. అది క్వాలిటీ కలిగిన భక్తి. అప్పుడు దేవుడు ఎంత సంతోషపడతాడండి, ఎంత ఆనందపడతాడు చెప్పండి. ఇవన్నీ కూడా మనల్ని ఏమండి, ఇవన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి ఉంటున్నాయి. మనం బలహీనలుగా బ్రతుకుతున్నాం అంటే కారణం ఏంటో తెలుసండి. ఎందుకు మనలో రోజు రోజు ఎదుగుదల లేదో తెలుసా? మనం ఇటువంటి విషయాల్లో సాధన చేయలేకపోతున్నాం. సాధన చేయకపోవటానికి గల కారణం ఏంటంటే ముందు అసలు దేవుడి దగ్గరికే మనం రాం కదండి. అందుకే నిన్ను దేవుని దగ్గరికి రానివ్వకుండా, నిన్ను విశ్వాసంలో ఎదగనివ్వకుండా, నిన్ను పవిత్రతలో ఎదగనివ్వకుండా, నీ మాటలో నిన్ను ఎదగనివ్వకుండా, నీ విశ్వాసంలో నిన్ను ఎదగనివ్వకుండా నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఉంటావో అప్పుడు నిన్ను ఆడు పట్టేస్తాడు, నిన్ను మట్టేస్తాడు వాడు. నీ బలహీనత వాడి బలంగా మారుతుంది. నిన్ను దేవుడి నుంచి దూరంగా చేసి రోజు రోజుకి నిన్ను పతనావస్థకు తీసుకువెళ్ళిపోవటమే వాడి యొక్క ఎజెండా, వాడి యొక్క మోటో. కాబట్టి ఇవన్నీ కూడా మనం జయించాలి. బలవంతుడిగా మారాలంటే ఏం చేయాలి? పౌలు గారు చెప్తున్నారు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, 10వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదవండి. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి 10వ వచనం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదివితే ఏం చెప్తున్నాడండి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. మరలా రిపీట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చదవండి. మీ హృదయంలో ఒకసారి మననం చేసుకోండి. ఏం చెప్తున్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ప్రభు ఎట్లా అంటాడు? మహాశక్తివంతుడైన. ఎంత శక్తిమంతుడంటే, ప్రభు ఎంత శక్తిమంతుడంటే ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగిన శక్తిమంతుడు నువ్వు నేను నమ్మిన ప్రభు. ఆ ప్రభు మాటలే నువ్వు నేను వింటున్నావు. అంత గొప్ప శక్తి, క్యాపబిలిటీ కలిగిన వాడు మనం నమ్మిన యేసుక్రీస్తు వారు. ఆయన్ని పంపిన దేవుడు, కన్న తండ్రిని దేవుడు ఎంత శక్తిమంతుడంటే తన దక్షిణ హస్తం చేత ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభావశీల ఆయన. అట్లాంటి గర్భం నుంచి నువ్వు నేను వచ్చావు. అట్లాంటి క్రీస్తుని మనందరం కూడా నమ్ముకున్నాం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. మరి ఆ శక్తిమంతుడు దగ్గర ఉన్న నీవెందుకు శక్తిమంతుడు కాలేకపోతున్నావు అంటే ఆయన శక్తిని నువ్వు తీసుకోలేకపోతున్నావు. అంతే కదండి, అంతే కదండి. ఏమండి, ఏలూరులో నా పిల్లల్ని కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి, డిస్టర్బ్ చేయకుండా. ఏమండి ఏం చెప్తున్నాడండి? బాగా వినండి. ఏలూరులో ఒక శక్తి కలిగిన డాక్టర్ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఏలూరులో ఉన్నాడు. ఏలూరులో శక్తివంతమైన డాక్టర్ ఉన్నప్పటికీ మనందరికి రోగాలు లేకుండా పోతాయా? ఏమండి, మా ఏలూరులో మంచి డాక్టర్ ఉన్నాడండి కాబట్టి మాకేం భయం లేదండి అంటే సరిపోద్దా? సరిపోద్దా అండి? ఆ డాక్టర్ చెప్పిన సలహాలు సూచనలు తీసుకోవాలి. అవసరమైతే రోగం వస్తే ఆ డాక్టర్ దగ్గరికి మందులు తెచ్చుకుని వేసుకోవాలి కదా. అంతే కదా. మరి మన దగ్గర ఎవరున్నారు? ఎవరు?
శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు, శక్తిమంతుడైన ప్రభు ఉన్నాడు. అయినంత మాత్రం నువ్వు బలవంతుడు అయిపోతావా? మన దగ్గర ఉన్నాడని చెప్పుకుంటున్నావు అంతే. నువ్వు ఆయన దగ్గర ఉంటున్నావా? పోనీ కనీసం ఆయన నీ దగ్గర పెట్టుకుంటున్నావా? పోనీ ఆయన మాటలు నువ్వు గైకుంటున్నావా? ఏది ఆయన చెప్పినట్టు నువ్వు బ్రతుకుతున్నావా? కాదు కదా, ఇవేం జరగట్లేదు కదా. అందుకేం చెప్తున్నాడంటే ఆయన ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. నువ్వు బాగుండాలి అంటే, నువ్వు ఇట్లాంటి మోసాల నుంచి నువ్వు బయటపడాలి అంటే, నువ్వు ఎవరి చేత మోసపోకుండా ఉండాలి, ఎవరిని మోసం చేయకుండా ఉండాలి అంటే, నువ్వు ఒక శక్తిమంతుడుగా ఉండాలంటే బలవంతుడైన దేవునిలో నువ్వు బలవంతుడై ఉండాలి. అర్థమవుతుందండి? బలవంతుడైన దేవుని యందు నువ్వు బలవంతుడై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు బలహీనుడు అని ఎప్పటి వరకు అనుకుంటావో నీలో బలం రాదు. కానీ అపవాదిని కూడా నువ్వు ఎదిరించాలంటే, అపవాది యొక్క కుయుక్తుల నుంచి నువ్వు బయటికి రావాలంటే, అపవాది కంటే బలవంతుడు దేవుడు కదా. కాబట్టి ఆ దేవుడిని నీ దగ్గర పెట్టుకోవాలి. ఆ దేవుని మాటను నీలో ఎప్పుడు కూడా పెట్టుకుంటే నీకేమవుతుంది? నీకేమవుతుంది? నువ్వు బలవంతుడు అవుతావు అంతే, నువ్వు శక్తిమంతుడు అవుతావు అంతే. తర్వాత ఏం చెప్పాడు? మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఏం ధరించుకోవాలట? ఏం ధరించుకోవాలట? ఏం ధరించుకోవాలి? కరోనా రోగం వచ్చింది. కరోనా రోగం నుంచి నువ్వు బయటపడాలంటే, దాని యొక్క ప్రభావం మీద నువ్వు పడకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలట? మాస్కులనే కవచాన్ని ధరించాలని చెప్పారు. అంతే కదా. మాస్క్ ఉంటే కరోనా వైరస్ నీలోకి వెళ్ళదట. అలాగే నువ్వు వ్యాక్సిన్ వేసుకోవాలి. కోవాక్సిన్ అని వేసుకోవాలి, కోవిషీల్డ్ అని వేసుకోవాలట. అప్పుడు నువ్వు ఆ వ్యాక్సిన్ వేసుకుంటే నీలోకి కరోనా ప్రవేశించదట. ఒకవేళ ప్రవేశించిన దాని పప్పులు ఉడకవంట. అర్థమవుతుందండి? ఇది మీకు అర్థమైతే ఇప్పుడు అపవాదనే కరోనా. ఏ కరోనా పట్టింది ప్రపంచానికి? అపవాదనే కరోనా పట్టింది. జాగ్రత్త. ఈ కరోనా ప్రతి ఒక్కరిలో ప్రవేశించింది. జాగ్రత్త. ఈ కరోనా ఏం చేసిందంటే, అపవాది కరోనా ఏం చేసిందంటే, ఆ కరోనా అయితే నీకు శ్వాసకోశ వ్యాధులు, గుండె వ్యాధులు, ఊపిరితిత్తు వ్యాధులు. ఇప్పుడు ఈ అపవాదని కరోనా ఏం చేసిందంటే, నేను దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వదు. నేను ఆత్మరోగాల బారిన పడేస్తుంది. నువ్వు దేవుని మాటలు విన్నా నిన్ను పట్టించుకోలేకుండా చేస్తుంది. నువ్వు లోకంలో బ్రతుకు నీకేం కాదని చెప్పుద్ది. నువ్వు పాపం చేసే నీకేం కాదని చెప్పుద్ది. ఈ కరోనా పడితే ఇవే లక్షణాలు. వారిలో అపవాది లక్షణాలు కొట్టొచ్చినట్టు కనపడతాయి, కానీ దేవుడి లక్షణాలు కనపడవు. అర్థమవుతుందండి? కరోనా వచ్చినోడికి లక్షణాలు ఏం చెప్పారు? జలుబు వస్తుందట, ముఖం అంతా ఎర్రగా మారిపోద్దట, దగ్గులు తుమ్ములు వస్తాయట, రుచి తెలియదట, వాసన తెలియదట, రకరకాల లక్షణాలు చెప్పారు. ఇప్పుడు అపవాది కరోనా ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటి చెప్పనా? ప్రత్యేకంగా చెప్పాలా? మీకు తెలుసా తెలీదా? తెలుసు కదండి. వీడు నోట్లోంచి మంచి మాటలు రావు, మంచి కార్యక్రమాలు చేయడు, శక్తిమంతుడు అవ్వడో, ఏం ఎదుగుదో ఏం ఉండదో, ఏమండి ఒక వాక్యం సరిగా చెప్పడో, ఏమండి చర్చికి సరిగా రాడు, ఓ కంటిన్యూషన్ ఉండదో, దేవుడు కార్యక్రమాలంటే లక్ష్యం ఉండదో. వీడికి కరోనా పట్టింది, అపవాది కరోనా పట్టిందని మనం కొట్టొచ్చినట్టు గుర్తించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అపవాది తంత్రములను, అపవాది కరోనా అనే తంత్రాలు ఎదిరించడానికి శక్తివంతులకి మీరు ఏం చేయాలట? సర్వాంగ కవచాన్ని. ఎవరిచ్చే సర్వాంగ కవచాన్ని? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ఏం చేయాలంటే ధరించుకోవాలని చెబుతున్నాడు. జాగ్రత్త. ధరించుకుంటున్నారా మరి? అసలు దేవుడి దగ్గరకు వస్తేనే కదా దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోవటానికి. దేవుని మాటలు వింటేనే కదా అసలు కవచం అంటే ఏంటో మనకు తెలియాలంటే. ఇప్పుడు కవచాన్ని ధరించుకోవడం ఏంటి? ఆ కవచం ఏంటి? ధరించుకునే కవచం ఏంటి మనకు తెలియదు కదా. మనకు తెలియదు కాబట్టి ఈజీగా మోసపోతాం, మోసం చేస్తాం, ఈజీగా దారుణం చేస్తాం, దారుణాలు బారిన పడతాం. ఎందుకు చెప్పండి? వద్దండి. మీరందరూ బలవంతులు కావాలి, మీరందరూ చైతన్యవంతులు కావాలి, మీరందరూ బాధ్యత కలిగిన వ్యక్తులు కావాలి. మనందరం ఐక్యంగా ఈ సమాజం పైన పోరాడాలి, యుద్ధం చేయాలి. క్రైస్తవుడి జీవితం యుద్ధం అంట. మన 3 రోజులు విజయవాడలో సభలు పెట్టారు. ఏంటి? ఏమండి? వివాదాస్పదమైన విశ్వగురువు. ఆ విశ్వగురువు ఈ ప్రపంచం మీదకి వచ్చి విశ్వాన్ని సంస్కరించడానికి వస్తే ఆయన జీవితాన్ని వివాదం చేసింది ఈ ప్రపంచం. మరి నువ్వేం చేస్తున్నావు? పడుకుంటున్నావా? యుద్ధం చేయవా? యుద్ధం చేస్తావు ఎవరి మీద? నీ సోదరుల పైన, మనుషుల మీద యుద్ధం చేస్తావు నువ్వు.
కానీ వివాదానికి గురైన ఈ విషయాలపైన యుద్ధం చేసేవాడు ఉన్నాడా? వీటి కోసం ఆలోచించేవాడు ఉన్నాడా? అయ్యో దేవుడు లేక, దేవుడిచ్చే బలాన్ని స్వీకరించక అందరూ అపవాదిని స్వీకరించుకుని సమాజంలో ప్రతి మనిషి నాశనం అయిపోతున్నాడే, నా కుటుంబంలో ప్రతి ఒక్కరు పతనానికి వెళ్ళిపోతున్నారే, వీళ్ళు బలహీనలు అయిపోతున్నారే, మరి వాళ్ళని బలవంతులు చేయాలిగా, వాళ్ళని కాపాడాలిగా, వాళ్ళని రక్షించాలిగా, దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయాలి కదా, క్రీస్తు యొక్క నిజస్వరూపాన్ని ఈ ప్రపంచానికి తెలియపరచాలి కదా, దేవుడు అంటే ఏంటో ఈ ప్రపంచానికి మనం ఎలుగెత్తి చెప్పాలి కదా. ఇట్లాంటప్పుడు ఇంట్లో ఎలా పడుకోవాలనిపిస్తుందయ్యా? నీకు బాధ్యత ఉంటే, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే, ఏమండి ఏవో లోకంలో కార్యక్రమాలు చేయాలని ఎలా అనిపిస్తుందయ్యా చెప్పు? దేవుడి దగ్గరకు రావా? దేవుడు కార్యక్రమాలు చేయవా? నీ వాళ్ళని రక్షించవా? సమాజాన్ని కాపాడవా? సమాజాన్ని ఉద్ధరించవా? నిన్ను నువ్వు బలవంతుడు చేసుకోవా? నిన్ను నువ్వు చైతన్యవంతుడు చేసుకోవా? ఎంతకాలం నిద్రలో జోగుతావు చెప్పు? ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయండి ఈ ప్రపంచానికి? తర్వాత ఏమంటున్నాడు? ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదట. మనం ఎప్పుడు పోరాడే శరీరులతోనే కదండి. మనకు విషయం అర్థమైతే శరీరులతో ఎందుకు పోరాడతాం చెప్పండి? విషయం అర్థమైతే మనం శరీరులతో ఎందుకు పోరాడతాం? మన పోరాటం ఎప్పుడు శరీరులతో. ఏమండి వాడి మీద చెప్ప, వీడి మీద చెప్ప, ఆ కార్యక్రమాలు చెయ్య, ఈ కార్యక్రమాలు చెయ్య. ఎందుకండి ఇవన్నీ కూడా? అసలు మనకు సమయం ఉందా అండి? ఏమంటే దేవుడి కోసం ఆలోచించడానికే సమయం లేదు కదా, వాటి మీద ఎలా మీకు ఆ విషయాల మీద మాట్లాడుకోవటానికి ఇంకేం సమయం దొరుకుతుంది మీకు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికి ఈ మాటలు నేను చెప్పటం లేదండి. ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి మనందరం కూడా గ్రహించాలి. అది మాయ నుంచి మనం బయటికి రావాలి. ఏమంటే అసలు మనం ఎవరమండి? మనం సాక్షాత్తు దేవుని పిల్లలం కావా? మనం సాక్షాత్తు దేవుని పిల్లలం కావా? ఒకరి మీద ఒకరు ఎందుకు ప్రేమ లేదు? ప్రేమ ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా అండి? ప్రేమ ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా అండి? ప్రేమ ఉంటే ఏం చేస్తాం? దేవుడి మీద ప్రేమ ఉంది, దేవుని విడిచిపెడతావా? దేవుని పిల్లల మీద ప్రేమ ఉంది, దేవుని పిల్లల్ని విడిచిపెడతావా? ఈ ప్రపంచంలో ఉన్నది ఎవరో దేవుడి పిల్లల, దెయ్యం పిల్లల? చెప్పండి, దేవుడి పిల్ల, దెయ్యం పిల్లల? దేవుడి పిల్లలే కదా. నీ అంశేదో వాళ్ళ అంశే కదా, అదే కదా. మరి వాళ్ళు నాశనం అయిపోతుంటే ఎలా చూసి ఊరుకుంటున్నావు నువ్వు? అంటే ఇప్పుడు వాళ్ళ మీద నీకు ప్రేమ రావట్లేదు, ద్వేషం వస్తుందంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ముందు దేవుని ప్రేమించట్లా. దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడండి? చెప్పండి గట్టిగా. దేవుణ్ణి ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తాడు. అవునా కదా? అవునా కదా? మీరు చెప్పండి. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటయ్యా అంటే, దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పుకుంటున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించే పరిస్థితులు ఎవరు లేరండి. ఒకవేళ నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టాం. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టాం. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని పిల్లలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు ఇచ్చిన నినాదం ఏంటో తెలుసా? అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటో తెలుసా? మీ దేవుణ్ణి మీరు ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు విషయాల మధ్య బైబిల్ అంతా తిరుగుతున్న సంగతి ఎంతమంది క్రైస్తవులు తెలుసు? అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే సాటి మనిషిని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎట్టి పరిస్థితుల్లో దేవుని కార్యక్రమాలు, దేవుని మాటను విడిచిపెట్టడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఈ ప్రపంచాన్ని సంరక్షించడానికి ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. ఈరోజు మనకి దేవుడి పైన ప్రేమ లేదు గనకనే దేవుడు కార్యక్రమాల పట్ల ఆసక్తి లేదు. దేవుని మీద ప్రేమ లేదు గనకనే సాటి వాడి మీద నీకు మంచి కార్నర్, సాఫ్ట్ కార్నర్ లేదు, క్షమాగుణం లేదు. నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నువ్వు రక్షించలేకపోతున్నావు, నీ సాటి సహోదరుడు కోసం నువ్వు ఏమీ త్యాగం చేయలేకపోతున్నావు. ఇంకా 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 సాతాను మాటలు, సాతాను కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు అంటే ఎక్కడయ్యా నువ్వు నేను దేవుణ్ణి ప్రేమించేది చెప్పు? ఒక అద్భుతమైన మాటను చూస్తారా? ఇది అలాగే ఉంచండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో చెబుతున్నాడు చూడండి, ఎటువంటి మాట చెబుతున్నాడు మహానుభావుడు, ఎట్లాంటి విషయాన్ని చెబుతున్నాడు చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఎలాంటి మాట చెబుతున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఇట్లాంటి ఉన్నతమైన మాటలు కలిగి ఉన్న మనమే ఉన్నత స్థితిలోకి వెళ్ళకపోతే, ఉన్నతమైన కార్యక్రమాలు చేయకపోతే, దేవుళ్ళో బలవంతులు కాకపోతే, ఇక ఈ విషయాలు తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి మీరు అందరూ యోచన చేయండి, మీకు అర్థమవుతుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఏమండి 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి ఒకసారి. 2వ వచనం పై మాట కూడా చూడండి. మొదటి వచనం 2వ భాగం పుట్టించినవని అంటూ చూడండి. అక్కడ
ఐదో అధ్యాయం ఫస్ట్ వచనం రెండో భాగం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిస్తే, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మరలా రిపీట్ చేస్తున్నాను, అటెన్షన్ ప్లీజ్, మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఏమని చెప్తున్నాడు? పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు. నిన్ను పుట్టించిన వాడిని నువ్వు ప్రేమిస్తే, మళ్ళా చెప్తున్నాను, నిన్ను పుట్టించిన వాడిని నువ్వు ప్రేమిస్తే, ప్రతి వాడట నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన మూలముగా పుట్టిన వాడిని నువ్వేం చేస్తావు? ఇప్పుడు జ్ఞానసుందరం ఎవరండి? ఎవరు? నన్ను పుట్టించిన దేవుడే జ్ఞానసుందరిని పుట్టించాడు. మహి ఎవరు? నన్ను పుట్టించిన దేవుడే మహిని పుట్టించాడు. స్వర్ణం ఎవరు? నన్ను పుట్టించిన దేవుడే స్వర్ణమును పుట్టించాడు. అలాగే నీ కుటుంబ సభ్యులు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ అత్తమామ కావచ్చు, నీ అమ్మనాన్నలు కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, నిన్ను పుట్టించిన దేవుడు వాళ్ళనే పుట్టించాడు కదా. వాళ్ళ మీద నీకు ప్రేమ లేదంటే, నిన్ను పుట్టించిన వాడి మీద ప్రేమ ఉందంటే అది నిజంగా నమ్మశక్యమైన వాక్యం. చెప్పండి, గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఇది లేదండి. నీ ఇంటి ముందున్నవాడిని ఎవరు పుట్టించారు చెప్పు? నీ ఇంటి పక్కన ఎవరు పుట్టించారు చెప్పు? దెందులూరులో ఉన్నవాడిని ఎవరు పుట్టించారు చెప్పు? కొప్పాకలో ఉన్న ఎవరు పుట్టించారు? అమెరికాలో ఉన్నవాడిని ఎవరు పుట్టించాడు? మరి ఎందుకయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు నువ్వు చెప్పు? ఎందుకయ్యా వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పలేకపోతున్నావు చెప్పు? ఎందుకయ్యా వాళ్ళ పట్ల ధర్మ కార్యక్రమాలు చేయలేకపోతున్నావు చెప్పు? ఎందుకయ్యా వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు చెప్పు? ఎందుకయ్యా ఇట్లాంటి దారుణమైన కార్యక్రమాలు చేస్తున్నావు చెప్పు? ఎందుకయ్యా ఇలాంటి కుట్రలు పొందుతున్నావు చెప్పు? నీకు ప్రేమ ఉందా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీకు అర్థమైందా? అదే యేసుప్రభు చెప్పింది. అందుకే దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? చెప్తున్నా చూడండి అక్కడ ఏమని? పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. అమ్మో, వాడు నాశనానికి వెళ్ళిపోతున్నాడు. నీ పిల్లలంటే నీకు ఇష్టం కదా. నీ పిల్లలు పాడైపోతుంటే, నీ పిల్లలు నాశనం అయిపోతుంటే, నీ పిల్లలు రోగాన పడుతుంటే నువ్వు తట్టుకోగలవా? గుండెలు బాదుకు ఏడుస్తావే. మరి నీ పిల్లలు ఎవరో వాళ్ళెవరో వాళ్ళ గురించి ఇలా ఆలోచించావా? నీ పిల్లలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకున్నావు. నీ పిల్లలు అన్యాయం చేస్తే కడుపులో పెట్టుకున్నావు. నీ పిల్లలు మోసం చేస్తే కడుపులో పెట్టుకున్నావు. మరి బయట వాళ్ళు ఎవరు? నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు? అదెందుకు కడుపులో పెట్టుకుంటున్నావు? కడుపులో పెట్టుకోలేకపోతున్నావు? ఏమండి, ఈ విషయాలు మనకే అర్థం కాకపోతే ఎలా చెప్పండి? ఇదేనండి బలహీనులు. ఇలాంటి బలహీనతలో ఉన్నాం కనుకనే మనం అందరం కూడా ఈ విషయాలపై అవగాహన లేదు కనుకనే సాతాను ఈజీగా నిన్ను పట్టించి మనకి ఎన్నో విద్వేషాలు, వైషమ్యాలు పుట్టించి మనల్ని సర్వనాశనం చేస్తుందండి. మన బలహీనత వాడి బలమైపోయిందండి. అందుకే మోసం చేసేవాడు బలమే మోసపోయేవాడు బలహీనత. మోసపోయేవాడు బలహీనతే మోసం చేసేవాడి బలం అండి. వద్దండి, మన బలహీనలు అవద్దండి, బలవంతులుగా ఉండాలండి. 2వ వచనం చెప్తున్నా చూడండి ఒకసారి. 2వ వచనంలో మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చువారైతిమా. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దీని వలనే ఎరుగుదుము. అంటే దేవుని పిల్లల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని ఆజ్ఞలు గైకొంటారట. వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారట. చెప్పండి, ఈ విషయాలన్నీ మనం ప్రతినిత్యం వింటూ మనం బలవంతులు కాకపోతే ఎలా చెప్పండి? అందుకే చెబుతున్నాడు అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఎంత క్లారిటీ చెబుతున్నాడు చూడండి అక్కడ. ఏమండి, ఏలయనగా మనము పోరాడేది శరీరంతో కాదయ్యా. కాదు, మీ అమ్మతో కాదు, మీ నాన్నతో కాదు, మీ అత్తతో కాదు, మీ మామతో కాదు, మీ కోడళ్ళతో కాదు, మీ కొడుకులతో కాదు, మీ అన్నదమ్ములతో కాదు, మీ సంగతులతో కాదు, మీ సోదరులతో కాదయ్యా మీరు పోరాడేది. ఇది బలహీనులు చేసే పనిది. ఇది బలహీనులు ఆలోచించే విధానం. ఇది ఒక బలవంతుడు ఆలోచించే విధానం ఏంటో తెలుసా? నీ యుద్ధ బాహుట, నీ పోరాట బాహుట ఎవడి మీద ఎగరవేయాలో తెలుసా? సాతానుగాడి మీద ఎగరవేయాలి. సాతానుగాడిని జయించాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు పాపాన్ని జయించాలి. నువ్వు దేవుడిని ఎప్పుడు కూడా నీ మనసులో పెట్టుకోవాలి. దేవుడితో నువ్వు ఎప్పుడు సహవాసం చేయాలి. దేవుడిచ్చు ఆ భక్తిని, ఆ బలాన్ని నువ్వు స్వీకరించాలి. అవునండి,
నీలో ఉన్న దుర్గుణాలు తీసేసుకోవాలి, మంచి లక్షణాలు పెంపొందించుకోవాలి. రోజు రోజుకి నీలో నైతికత పెరగాలి, రోజు రోజుకి నీలో అభివృద్ధి పెరగాలి. అప్పుడు కదా నువ్వు సాతాన్ని ఈజీగా పట్టుకోగలవు, ఆడిని ఈజీగా నువ్వు గ్రహించగలవు. నువ్వు పోరాడేది శరీరులతో కాదు. ప్రధానులు ఉన్నారట, అధికారులు ఉన్నారట, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశమందు దురాత్మల సమూహం ఉన్నాయట. వాటితో నువ్వు పోరాడాలి. అవే మనల్ని పాడు చేసేవి, అవే మనల్ని బలహీనులుగా చేసేవి. మరి నువ్వు బలవంతుడు కావా? నువ్వు దేవుడి దగ్గరికి రావా? దేవుడిచ్చే బలాన్ని నువ్వు స్వీకరించవా? దేవుని వాక్యాన్ని నువ్వు బాగా తీసుకుని శక్తిమంతుడు అవ్వవా? ఏమండి, ఆ అపవాది అగ్ని బాణాలు నువ్వు ఆర్పవా? ఇటువైపు నుంచి వస్తున్న ఆపద నువ్వు పసిగట్టి వాటి నువ్వేం చేయాలి? ఆర్పే విధంగా శక్తిమంతుడు అవ్వాలి. అందుకే 11వ వచనం చెప్తున్నాడు, అందుచేతను మీరు ఆపద్దినమందున వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతుడు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మైమరుపు తొడుక్కుని పాదములకు సమాధాన స్వార్థ వలనైనను సిద్ధ మనసును జోడును తొడుక్కుని నిలవబడండి. ఎన్ని చెప్తున్నారు చూడండి. వాడిని ఎదిరించాలంటే నువ్వు ఎప్పుడు కూడా సువార్తని సిద్ధబాటు జోడును తొడుక్కోవాలట, నడానికి సత్యం అనే దట్టును కట్టుకోవాలట, రక్షణ అనే డాల్ను కట్టుకోవాలట, రక్షణ అనే శిరస్థానాన్ని నువ్వు ధరించాలట, నీతి అను మైమరుపు నువ్వు ధరించుకోవాలట. వీటిలో నువ్వు బలవంతుడు అవ్వాలట. చూడండి ఒకసారి, అలా నువ్వు ఉంటే నిన్ను టచ్ చేస్తాడా వాడు? ఇలా నువ్వు నిలబడితే నిన్ను పడగట్టే మగాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? నిన్ను పడగొట్టేవాడు ఉంటాడా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ విధంగా మనందరం కూడా ఆలోచించుకుంటూ బలవంతులుగా ముందుకెళ్ళాలి. ఏమండి, శత్రువు యొక్క బలహీనత తెలుసుకుని మనం బలవంతులు అవ్వాలి, కానీ వాడికి దొరికిపోకూడదండి. వాడు మన బలహీనతలు తీసుకుని వాడు బలవంతుడు అయిపోకూడదండి. శత్రువు యొక్క బలహీనత అంటే ఏంటో చూసుకుని నువ్వేం చేయాలి? బలవంతుడు కావాలి, చైతన్యవంతుడు కావాలి. సమాజాన్ని నువ్వేం చేయాలి? చైతన్యపరచాలి. అలా మీరందరూ కూడా ఈరోజు నాశనానికి జరుగుతున్న ఈ సమాజం, ఏమండి, నాశనానికి పోతున్న ఈ ప్రపంచం, నేరాలు ఘోరాలతో రాక్షస ప్రవృత్తితో బ్రతుకుతున్న ఈ సమాజంలో కొద్ది గొప్ప మార్పు తీసుకురావాలని ఏంటండి ఈ దారుణమైన కార్యక్రమం? చూస్తుంటే హృదయం చలించిపోతుంది. బరువెక్కిన గుండెలా మన హృదయం అంతా మారిపోతుంది. ఏమండి, ఏంటి ఇలాంటి ఘోర కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎందుకు మనుషులు అలా తయారైపోతున్నారు? ఎందుకు మనుషులందరూ దేవుడికి దూరం అయిపోతున్నారు అన్న ఆలోచన మనకు రాకపోతే ఎలా చెప్పండి? కాబట్టి మనం రోజు రోజుకి అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో పెరగాలి. దేవుళ్ళో మనందరం కూడా రోజు రోజుకి బలవంతులు కావాలండి. బైబిల్ చదవండి. అందుకే ప్రతినిత్యం మీకు మెసేజ్ పెడుతున్నాం, వాయిస్ మెసేజ్ పెడుతున్నాం. ఏ రకంగా ఉంటే ఆ రకంగా మేము పిలుస్తున్నాం. రండి, దేవుడి దగ్గరికి రండి, దేవుని సన్నిధిలోకి రండి, దేవుని మాటలు వినండి, ఇంటికాడున్న బైబిల్ బాగా చదువుకోండి, వాక్యాలు వినండి. మీరు మీ పిల్లలు, మీ భార్యతో, మీ బంధుమిత్రులతో కూర్చుని దేవుడి మాటలే మాట్లాడుకోండి. టీవీల జోలికి వెళ్ళకండి, సోషల్ మీడియా జోలికి వెళ్ళకండి. ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతతోనే మనం నాశనం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటి నుంచి మనం విముక్తులు కావాలి, బయటికి రావాలి. ఎప్పుడు దేవుళ్ళో ఉండి దేవుడిచ్చు ఆ బలాన్ని మనం స్వీకరించుకుని బలవంతులయ్యి మనందరం కూడా దేవుడి సన్నిధికి వెళ్ళటానికి, మన కుటుంబాన్ని, సమాజాన్ని, సంఘాన్ని సంరక్షించుకోవటానికి ఎప్పుడు సన్నద్ధులై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశయంలో ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. మేము మీలో బలవంతులు కావాలని ఈరోజు మేము అందరం కూడా మిమ్మల్ని నమ్ముకున్న మేమందరం కూడా మీ మాటల యందు, మీలో సహవాసం చేయటం యందు మేము రోజు రోజుకి అభివృద్ధి కనబరచాలని, ప్రతినిత్యం మేము సువార్త చేసేవాళ్ళంగా, ప్రతినిత్యం మీ కార్యక్రమాలు చేసేవాళ్ళంగా, ప్రతినిత్యం మీ ధర్మ కార్యక్రమాలు చేసే విధంగా మా జీవితాలు దేవుని జ్ఞాపకార్థమందు చేరే విధంగా బ్రతికే ధన్యతను మా అందరికీ ప్రసాదించండి తండ్రి. పేరు పేరున అందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి కన్న తండ్రి. మీలో మమ్మల్ని బలవంతులు చేయండి కన్న తండ్రి. మరి ఎక్కువగా తండ్రి ఇంకా మేము మీ బలమైన కార్యక్రమాలు చేసి మేమందరం ఐక్యంగా తండ్రి ఇంకా ఇంకా ముందుకెళ్ళే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించండి తండ్రి.
మాలో మార్పు అందరికీ కొట్టొచ్చినట్టు కనపడాలి తండ్రి. మా మాట, మా విధానం, మా ప్రవర్తన, మా పవిత్రత రోజు రోజుకి పెరగాలి కన్న తండ్రి. అందరినీ ప్రేమించాలి కన్న తండ్రి. ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలను మేము ద్వేషించాలి కానీ, ఎదుటి వాళ్ళు ఉన్న పాపాన్ని మేము ద్వేషించాలి కానీ ఎదుటివారిని మేము ద్వేషించకూడదు కన్న తండ్రి. ఎల్లప్పుడూ అందరినీ రక్షించడానికి ప్రయత్నం చేసే గొప్ప ప్రేమను మాకు అనుగ్రహించమని అర్థిస్తున్నావు తండ్రి. ఈ ప్రేమతోటి అందరినీ గెలుచుకున్నాయినా, ఈ ప్రేమతోటి మమ్మల్ని మేము సంరక్షించుకుని కన్న తండ్రి, మేమందరం కూడా నీ నిత్యరాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతున్నావు తండ్రి. నాయన అందరినీ ఆత్మీయంగా ఆరోగ్యంగా బలపరచండి తండ్రి. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళుగా ఆలోచించే విధంగా మీ పిల్లలందరినీ బలవంతులు చేయమని అడుగుతున్నాం నాయన. మీ చిత్తాన్ని ఎరిగి మీ అధికారానికి లోబడి తండ్రి మేమందరం కూడా ముందుకెళ్లే భాగ్యాన్ని అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే ఆరోపించుకోమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు ఎన్నో ఆత్మీయమైన సంగతులు, క్రైస్తవులు ధరించుకోవలసిన మరి కవచాల గురించి, మరి మనమందరం కూడా ఎలా ఉండాలి, ఎదుటివారిని ఎలా ప్రేమించాలో మరి వాక్య రూపంలో మనకు చూపించి దేవుని ప్రేమను తెలియజేసిన మరి మన సేవకులు, సహోదరులు మరి ఒకసారి మీ అందరూ కూడా మీ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుచున్నాము. అందరికి వందనాలు తెలియజేస్తున్నాము. ముందున్న సమయంలో మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి మరి ఆయన యొక్క ప్రాణ త్యాగానికి గుర్తుగా రొట్టె, ద్రాక్షరసం మనం ప్రతి ఆదివారం కూడా ఈ బల్లారాధనలో పాలుపుచ్చుకుంటున్నాము. మరి తీసుకుంటున్న మనము యోగ్యత కలిగి తీసుకుంటున్నామా? అసలు మనకే అర్హత లేకపోయినా దేవుడు అర్హత అనేది ఇచ్చి మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. మరి తీసుకుంటున్న మనము ఈ రోజున క్రైస్తవులుగా మారి క్రీస్తు రక్తాన్ని, ద్రాక్షరసం అలాగే క్రీస్తు యొక్క శరీరాన్ని రొట్టెగా భుజిస్తున్నాం మనము. మరి ఆయన కార్యక్రమాల్లో ఆయన ప్రేమ కలిగి ముందుకు వెళుతున్నామా లేదా అని మనల్ని మనం ప్రతిరోజు కూడా ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకంటే మరి ఆయన ఇదో ఆజ్ఞగా ఇస్తూ, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా యొక్క శరీరము, దీన్ని తినువాడు అజాగ్రత్తగా ఉండకూడదని మరి మనల్ని పరిశీలించుకుంటూ దీన్ని తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలో మరి ప్రతి వారం వింటున్నాం, ప్రతిరోజు కూడా మనం వింటూనే ఉన్నాం. విన్న మనము విడిచిపెట్టేవారి దశలో మాత్రం అసలు ఉండవద్దండి. అందుకే ఈరోజు కూడా మనము ఈ బల్లారాధన పాలుపుచ్చుకుంటున్నాము. మరి ఇది నిమిషం వాక్యం చదువుకుని ముందుకు వెళదాము. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దామండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఇప్పుడు తీసుకుంటున్న మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుంటున్న మనము దీన్ని ఏంటంటే, ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును అంటే అయోగ్యంగా దీన్ని తింటే మనకు వచ్చేది ఏంటి? మనం ఆయన విషయంలో అపరాధులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఎంతగా దేవుల్లోకి వచ్చి రక్షణ పొంది మళ్ళీ అపరాధులుగా మారితే మనకి శిక్ష తప్పించుకునే అవకాశం అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రొట్టెను భుజిస్తున్న మనము క్రీస్తును జ్ఞాపకం చేసుకుని ఆయన పనిలో ఉండాలని కోరుకుంటూ ప్రభు యొక్క శరీరం గురించి మరి మన మధ్యలో ఉన్న కవగుంట శ్రీను గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పవిత్రమైన నామాన్ని బట్టి క్రీస్తు యేసు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతవరకు తండ్రి నైనా విలువైన, అమూల్యమైన మాటలు మేము నేర్చుకున్నాం నాయన. విన్న ప్రతి మాటను కూడా హృదయాల్లో పదులుపరుచుకుని తండ్రి, వాక్య ప్రకారం ప్రవర్తించేవారు నాయండి నాయన. మా జీవితాలను మీ వైపుకు తిప్పుకుని మీకోసం నమ్మకమైన సాక్షులుగా నిలబడేటువంటి జ్ఞానమును
వివేకాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నాయన 2000 సంవత్సరాలకు పూర్వము మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ఈ భూమి మీదకు వచ్చి తండ్రి నాయన పాపముల చేత అపరాధముల చేత తండ్రి చచ్చిపడిపోయినటువంటి మా జీవితాలు నాయన మీ కుమారుని యొక్క శరీరం ద్వారా నాయన మా పాప ప్రక్షాళన జరిగింది నాయన తండ్రి. మీ కుమారుడు ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చి తండ్రి అనే శరీరాన్ని నలకొట్టుకున్నాడో తండ్రి, మీ పనులు నాయన శ్రమ అయినా వ్యాధనైనా హింస అయినా అనుక్షణము భరిస్తూ తండ్రి మీ కుమారుని వలె బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీ కుమారుడు నాయన శరీరాన్ని మరి రొట్టిగా తండ్రి తీసుకుంటున్న మేము ప్రతి ఒక్కరము కూడా తండ్రి మీరిచ్చినటువంటి అవయవాలను మీ పనిలో ఖర్చు చేస్తూ అనుక్షణం మీ కొరకు ఆలోచించే బిడ్డలుగా ఉండడానికి అటు జ్ఞానమును నాయన మరి ఇవ్వాలని కోరుకుంటున్నాను తండ్రి. తీసుకున్న ప్రతి ఒక్కరము కూడా తండ్రి నన్ను పరీక్షించుకుని మీ పనిలో ముందుకి ఇంకా అత్యాసక్తితో తండ్రి ముందుకు కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు యేసు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరులకు సంఘం తరపున వందనాలండి. దేవా ఓ దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా. దేవా ఓ దేవా నా చేయి కడిగిన శుద్ధుని కాగలనా. లోకమంతా పాపమైతే యేసుని పంపలేదా. యేసు రక్తం పాపమంతా కడుగుతుందని చెప్పలేదా. పాపిగా మరణిస్తే నీకు దూరమా, మా కొరకు నీ తనయుడే బలియాగమా. పాపిగా మరణిస్తే నీకు దూరమా, మా కొరకు నీ తనయుడే బలియాగమా. తన రక్తమిచ్చాడు మరణించి లేచాడు భువిలోన నీ కోసమే. దేవా ఓ దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా. చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము. మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము. మోహపు చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము. మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము. కామ క్రోధ మద మత్సర్యాలను ముందు జరిపేది హృదయము. ఈ హృదయములోనే జరుగుతోంది నే చేసే ప్రతి నేరము. నేరం జరిగిందప్పుడు రొట్టె అందరికి అందండి. అలాగే ఆ పిమ్మట భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మరి రొట్టెని తిని ఈ ద్రాక్షారసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా మరి నిద్రావస్థలోనూ మత్తులుగా కాక దేవుని యొక్క పనిలో ముందుకు సాగాలని కోరుకుంటూ, మన మధ్యలో ద్రాక్షారసం నిమిత్తము ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం నిమిత్తము ప్రార్థించవలసిందిగా సహోదరుడు జ్ఞాన సందర్ను కోరుచును. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క జ్ఞానపు సంగతులు మీ కుమారుల ద్వారా వినిపించున్నారు తండ్రి. విన్న సంగతుల ద్వారా తండ్రి మా మనసుల ద్వారా మేము గ్రహించి నాయన వాటి ప్రకారం మేము జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం మా కొరకు వచ్చి నాయన మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క ప్రేమను, నాయన మీ యొక్క కష్టాన్ని తెలిపే విషయంలో తండ్రి నాయన ఆయన ప్రేమను చూపించి నాయన ఆయన రక్తాన్ని మా కొరకు కార్చి మేము కూడా ఆయన వలె జీవించాలని నాయన
మీ కుమారుని ద్వారా తండ్రి మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసమును మేమందరం తీసుకొని చుండగా అయోగ్యముగా కాక యోగ్యమైన రీతిలో తీసుకుని మీ కుమారులాగా జీవించి మిమ్మల్ని మహింపరిచి మీరున్న రాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరునికి సంఘం తరపున వందనములండి. చూసిందిక్కడే చట్టం చూసిందిప్పుడే ఆ నేరం మా పాలక్కడే కడగాలిన హృదయం కావాలి క్రీస్తు రక్తం దేవా ఓ దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నది చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నది నా శరీరమందు మంచిది ఏది లేదని తెలుసును ఇట్టి చావుకులోనకు శరీరము నుండి ఎవరు రక్షించును అయ్యో ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి శరీర దురాశ కలిగిన నన్ను ఎవరు రక్షించును ఘోర పాపినైనా యేసే క్షమించును యేసే క్షమించును దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా రొట్టె ద్రాక్ష రసం ఎవరికైనా అందకపోతే మీ చేతిని చూపించవలసిందిగా కోరుచున్నాం. కానుకల సమర్పణ మన మధ్యలో ముందుగా స్త్రీలు తర్వాత పురుషులు కానుకలు సమర్పించగా కోరుచున్నాం. కానుకల సమర్పణలో మరి మన మధ్యలో వచ్చిన విజయనగరం నుంచి వచ్చిన సహోదరి రాణి వచ్చి పాట పాడవలసిందిగా కోరుచున్నాం. చున్నది నా హృదయమెంత జీవము గల దేవుని దర్శింపానందముతో కేకవేయుచున్నది నా దేహమెంత నీకై ఆశించే నా దేహమెంత నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను
భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను శిఖరాన సిలువ సితారతో